నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కుల సమీకరణాల గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ పార్లమెంటు పరిధిలోని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు దాదాపుగా 2,60,000. ఇందులో పురుష ఓటర్లు దాదాపుగా 1,30,000 కాగా మహిళా ఓటర్లు 1,30,000 మరియు ఇతరులు 20 మంది. ఇప్పుడు కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కులానికి దాదాపుగా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటమిని నిర్ణయించే స్థాయిలో కాపులు దాదాపుగా 78,000 ఓటింగ్తో మొదటి స్థానంలో ఉండగా వీరికి ఏమాత్రం తగ్గకుండా రెండో స్థానంలో శెట్టి బలిజలు 70,000, మూడో స్థానంలో ఎస్సీ సామాజిక వర్గం 38,000. అంటే ఇందులో మాల సామాజిక వర్గం అత్యధికంగా 30,000, మాదిగ సామాజిక వర్గ ఓటర్లు 8,000 ఉన్నట్లు మనకున్న సమాచారం. తరువాతి స్థానాల్లో మత్స్యకారులు 26,000, యాదవులు 13,000, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు 6,000 తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక మిగిలింది పద్మశాలీలు 6,000, రజకులు 4,000, వెలమలు 3,000 ఉండగా అల్పసంఖ్యాక బీసీలు 10,000. ఇందులో నాయి బ్రాహ్మణులు, తూర్పు కాపులు, ఉప్పెర, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి తలా పిడికడు ఉండడం గమనార్హం. చివరగా ఇతరులు 10,000. ఇందులో ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు, రెడ్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు నామమాత్రంగా ఉండడం విశేషం. ఇదండి ఈరోజు మన టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.